ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అన్ని దళిత వాడల్లో ప్రజల్ని ప్రత్యక్షంగా వెళ్లి కలుసుకొని వారి సమస్యల మీద చర్చించి ఆ ప్రాంతాలన్నీ సందర్శించి వారి యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం స్వాతంత్ర పూర్వం ఎలా ఉంది, గడిచిన 75 సంవత్సరాల కాలంలో వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి మార్పు ఏంటి అనే దాని మీద అధ్యయనం చేస్తే నెల్లూరు జిల్లా సెంటర్ పాయింట్ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని దళిత వాడల్లో గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతాలకు వెళ్ళి వారి సమస్యల మీద పరిశీలించినప్పుడు గత 75 సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే అత్యంత సామాజికంగా ఆర్థికంగా వివక్షతగా వెనకబడి ఉన్నారో అదే రకమైనటువంటి పరిస్థితులు నేటికి నెలకొని ఉన్నాయి. ఇంకా ఈ కాలంలో వచ్చినటువంటి ప్రైవేటీకరణ, విద్య దూరమైంది, వైద్యం దూరమైంది, ఉపాధి లేదు, అన్ని ప్రైవేట్లోకి వెళ్లడంతో ఈరోజు చదువుకునే యువకులు తగ్గిపోయి ఉన్నారు. ఉన్నత చదువులు చదువుకునే యువకులు తగ్గిపోయి ఉన్నారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. పేరుకి ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, ఐటీడీఏలు ఇవన్నీ ఉన్నాయి. వాటి నుంచి ఏ రకమైనటువంటి లబ్ధి వీళ్ళకి అందడం లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటున్నారు. మొత్తం దళిత వాడల్లో మురుగు, వ్యర్థాలు, అసౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన అనేదే లేదు. ఈ రకమైన పరిస్థితి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాలు ఎక్స్టెన్షన్ ఏరియాలన్నీ లేఅవుట్ల పేరుతో, అప్రూవల్ పేరుతో భారీగా అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు అన్నీ వెలసాయి. కానీ 300 సంవత్సరాల చరిత్ర, 200 సంవత్సరాల చరిత్ర మిగతా ప్రాంతాలన్నీ కూడా ఏర్పాటు కానప్పటి నుంచి ఈ బలహీన వర్గ ప్రజలు ఈ దళిత వాడల్లోనే ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క ఇళ్లకి రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. ఇంత దారుణంగా నెల్లూరు జిల్లా కేంద్రం, నెల్లూరు నగర నడిబొడ్డు, దళిత వాడల్లో దళితుల యొక్క జీవన పరిస్థితులు ఇవి. ఈ పరిస్థితుల మార్పు కోసం కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సంఘాలు నడుం కట్టాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు తక్షణమే మేల్కోవాలి. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తీవ్రమైన వడ్డీలు, అధిక అప్పులు, తీవ్రమైనటువంటి తండలు, ఈ పేరుతో అప్పులు పుట్టక, ఉపాధి లేక, పనులు లేక దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో దళితుల యొక్క జీవితాలు ఉన్నాయి. తక్షణమే వీటి మార్పు కోసం కృషి చేయాలి. లేని పక్షంలో ఆగస్టు నెల చివరి వారంలో కలెక్టరేట్ ను కూడా ముట్టడిస్తాము. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం, దళితుల యొక్క సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సోదరి సోదరులారా, ఈ నెల 16వ తేదీ నుండి మన నెల్లూరు నగరంలో ఉన్న హరిజన వాళ్ళు, అరుంధతి వాళ్ళు, గిరిజన వాళ్ళన్నీ కూడా తిరుగుతున్నాం. కారణం ఏంటంటే మన నెల్లూరు నగరానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో అన్ని చరిత్ర ఈ హరిజన గిరిజన ప్రజలు నివసిస్తున్న ఏరియాలో ఉన్నాయి. ఆ ఏరియాలోకి పోతుంటే ఒక్కొక్క ఏరియా 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 200 సంవత్సరాల చరిత్ర చెప్తున్నారే కానీ గతంలో ఎలాగుందో అలాగనే ఉంది ఈరోజు పరిస్థితి కూడా. ఎందుకంటున్నామంటే ఒక 100 సంవత్సరాలంటే 5 తరాలు లెక్క వస్తుంది. ఆ రోజు ఏదైతే స్థలం ఉందో అది తప్ప ఇంకోట్లేదు. అక్కడక్కడే ఉదుక్కుపోయి ఉన్నారు. రెండోది, మురుగు కాలువలో నీళ్లు బయట పోయేదానికి లేదు, పేరుకేమో సిమెంట్ రోడ్డు. డబ్బులు వచ్చేట్లకేం పనులు, వాళ్ళు బాగుపడేదానికి మాత్రం పనులు లేవు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా అన్ని హరిజన వాళ్ళు, అరుంధతి వాళ్ళకి, గిరిజన వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ పట్టా ఇవ్వాలి. మేమేమో ఇక్కడ కాపురం ఉంటాం, మాకు పట్టా, మేము కాపురం ఉంటాం. మా పక్కన దాంట్లో ఏరే వాళ్ళు కాపురం ఉంటారు, వాళ్ళకేమో పట్టాలు ఉంటాయి. మాకు పట్టాలు ఉన్నా కానీ దేనికి పనికిరావు. బ్యాంకుకి పోతే ఇంకెక్కడికన్నా పోతే ఆ యొక్క బండారం బయటపడుతుంది. పేదవాళ్ళము ఏదైనా డబ్బులు తెచ్చుకోవాలా, అప్పుకు ఏదో బిడ్డకు చదువుకోనో లేక ఆరోగ్యం బాగలేకో బిడ్డలకి పెళ్ళిళ్ళని ఏదైనా పోయి బ్యాంకుకి పోయి కనీసం ఏమైనా తెచ్చుకోవాలంటే కూడా ఆ కాగితం పెట్టుకొని దేనికి పనికిరాదు. కాబట్టి అన్ని నివాసిత ప్రాంతాలలో చుట్టుపక్కల ఉన్న అన్ని హరిజన వాళ్ళు, గిరిజన వాళ్ళు ఇట్లన్నిట్లు కూడా రిజిస్ట్రేషన్ పట్టా ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రెండోది, ఎస్టీ ఎస్సీ సప్లాన్ నిధులు అంటారు. 1,00,000 బడ్జెట్ వస్తే దాంట్లో ఎస్టీ ఎస్సీలకు సంబంధించి
ఒక 16,000 20,000 అట్లా లక్షల్లో ఇది ఉంటది. పేరుకేమో ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు అంటారు. కానీ దానికి ప్రవేశపెట్టి చేసే దాంట్లో మాత్రం ఈ రాజకీయ నాయకులు పూర్తిగా విఫలం చేస్తున్నారు. పేరుకి ఆడ చూపిస్తారు. పనులయన్నీ మాత్రం వేరే దగ్గర చేస్తున్నారు. అట్ట కాదు. మాకు కేటాయించిన బడ్జెట్‌లో మాకొచ్చిన నిధులు గాని, ఆ డబ్బు, ఆ వ్యవహారం అంతా కూడా ఆడ నివసిస్తున్న ప్రజలకే చెందేతోటి చేయాలి. నిరుద్యోగ స నిరుద్యోగ సమస్య ఈరోజు విపరీతంగా ఉంది. మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి. ప్రతి ఏరియాలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా చదువుకున్న బిడ్డలున్నారు. బ్రహ్మాండంగా చదువుకున్న బిడ్డలున్నారు. అందరూ ఫీజులు చేస్తున్నారు. ఒక్కరికి ఉద్యోగాలు లేవు. పేపర్‌లో చూస్తే మాత్రం ఏదో రిజర్వేషన్‌లు బాగు చేస్తున్నట్టుగా చెప్తున్నారే గానీ, గవర్నమెంట్ జాబ్స్ లేకుండా ఏం లాభం? ప్రైవేట్ దాంట్లో ఉన్నదా రిజర్వేషను? లేదు. కాబట్టి ఇయన్నీ కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని చూసి, మా పేద ప్రజలకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్టీ, ఎస్సీ సబ్‌నిధులకి ఎలాంటి పోరాటాలు చేసామో అదే విధంగా మళ్ళీ కేవీపీఎస్ ఆధ్వర్యంలో, ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మా పోరాటాలను ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నేను కామాటి అర్జునవాడ వాస్తవుడిని. నా పేరు దామరపు పవన్. మేము గత కొన్ని ఏళ్లుగా మేము కామాటి అర్జునవాడలో ఉంటున్నాం, నివసిస్తున్నాం. మాది ఇది మూడో తరమో, నాలుగో తరమో. మాకు ఇప్పటికి ఇళ్ల పట్టాలు లేవు. రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు. అది కాకుండా ఇది కాలువ నీళ్లు కాలువలు తీయట్లేదు. ఆహ్, ఆహ్, నిరుద్యోగ వృత్తి చాలా వరకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ ఉన్నారు. చాలా వరకు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. డిప్లొమా అది కాకుండా ఐఐటీ. వాళ్ళకి ఏవి పనులు లేక చాలా మటుకు ఇళ్లలోనే ఉంటున్నారు. అది కాకుండా ఏందంటే, మా మెయిన్ డిమాండ్ ఏందంటే, మేము ఏదన్నా లోన్ తీసుకోవాలన్నా, ఏదన్నా అత్యవసర హాస్పిటల్‌కి పోవాలన్నా, ఇప్పుడు మా ఇళ్ళ కాగితాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మేము బ్యాంకుకి పోతే మాకు రుణం ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందువల్లంటే మీకు అసల అది చెల్లుబాటే కాదు అంటున్నారు. అందువల్ల దయచేసి మాకు ఇళ్ల పట్టాలు, అది కాకుండా మాకు మౌలిక సదుపాయాలు, ఆహ్, ఆహ్, రోడ్లు, ఈ కాలువలు గానీ, ఈ వాటర్ ప్రాబ్లమ్ గానీ చాలా ఉంటున్నది. ఇయన్నీ ఇయన్నీ త్వరగా క్లియర్ చేస్తే అదే మాకు సంతోషం.